వంశీ అయితే అర్ధరాత్రి వేళ సెల్లో ఉన్న కుట్టిని చూసి ఏంటి కుట్టి నిద్ర పట్టడం లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలో కుట్టి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. రా కుట్టి నిన్ను బయటకు తీసుకుని వెళ్తానని చెప్పి అంటాడు. నేను రాను అని చెప్పి కుట్టి అంటుంది. ఆ మాటలకు వంశీ అయితే నువ్వు రావద్దు నేను తీసుకుని వెళ్తాను అని చెప్పి కుట్టి దగ్గరకు వస్తాడు. ఇంతలో కుట్టి వాళ్ళ నాన్న వచ్చి అమ్మ బిడ్డ ఆనంది నీకేమైందమ్మా నీకేం కాదమ్మా అని చెప్పి సింహాద్రి అయితే కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటాడు. నేను నిన్ను బయటకు తీసుకువచ్చేస్తానమ్మా, వీళ్ళు ఇక్కడ నిన్ను బ్రతకనివ్వరు, చంపేస్తారమ్మా, అమ్మ ఎలాగైనా సరే నిన్ను బయటకు తీసుకువచ్చేస్తానని చెప్పి మొత్తం చల్లా చెదురు చేసేసి రచ్చరంబోలు చేస్తాడు. దానికైతే వంశీ సింహాద్రిని మెడపట్టుకుని బయటకు గెంటేస్తాడు. ఇంతలో సూర్యబాబు జ్యోతమ్మ వాళ్ళు వచ్చి సింహాద్రిని పట్టుకుంటారు. ఏంటి సింహాద్రి ఏం కాదు నీకు, పద నేనున్నాను అని చెప్పి సూర్యబాబు అయితే లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో సింహాద్రి అయితే సారు అక్కడ నా బిడ్డ సారు నా బిడ్డ అని చెప్పి సింహాద్రి అయితే ఏడుస్తూ ఉంటాడు. అది చూసి నాన్న నాన్న అని చెప్పి కుట్టి కూడా ఏడుస్తూ ఉంటుంది. నాన్న నువ్వేం పరేషాన్ కాకు నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంతలో వంశీ వాళ్ళ అన్నయ్య వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ఇప్పుడు వీళ్ళు వచ్చారు, నేను ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సింహాద్రి అయితే సారు వీళ్ళు నా కూతురిని చంపేస్తారు సారు, తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి సింహాద్రి అంటే ఏం కాదు అని చెప్పి సూర్యబాబు అంటూ ఉంటాడు. అన్నయ్య వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎలాగైనా సరే కవర్ చేయాలని చెప్పి వంశీ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సూర్యబాబు వాళ్ళైతే సింహాద్రికి నచ్చి చెప్పి సింహాద్రిని అయితే అక్కడి నుండి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అది చూసి వంశీ అయితే ఎలాగైనా సరే ఈ కుట్టికి శిక్ష పడేలా చేస్తానని చెప్పి అనుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.